నమస్తే మిత్రులారా! మీకు ఇంగ్లీష్ వెన్నెలలోకి స్వాగతం. మనం తరచుగా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాం. చాలా ఇంగ్లీష్ పదాలు నాకు తెలుసు. కానీ నోటికి ఎందుకు రావటం లేదు? అంటే ఆ మాట్లాడే సమయంలో మనకి ఎందుకు గుర్తుకు రావటం లేదు? లేదా గ్రామర్ అంతా వచ్చు. కానీ మాట్లాడటానికి భయం వేస్తుంది ఎందుకు? దీనికి కారణం మన దగ్గర యాక్టివ్ వొకాబులరీ లేకపోవటమే. యాక్టివ్ వొకాబులరీ అంటే మనం వెంటనే గుర్తుకు తెచ్చుకొని సందర్భానుసారంగా సరైన వాక్యంలో ఉపయోగించగల పదాలు. ఇవి మన దగ్గర కేటగరైజ్డ్‌గా లేకపోవటం వల్ల సమయానికి గుర్తుకు రావు. ఉదాహరణకు వాక్ అనే పదం మీకు తెలుసు. కానీ స్ట్రోల్, వాండర్, మార్చ్, పేస్ వీటిలో ఒక్కో దాన్ని ఎప్పుడు ఎప్పుడు వాడాలి ఆ తేడా తెలిస్తేనే కదా ఆ పదాలను మనం యాక్టివ్‌గా వాడగలం. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రోల్ అంటే నెమ్మదిగా, హాయిగా నడవటం. వాండర్ గమ్యం లేకుండా అటు ఇటు తిరగటం. అదే మార్చ్ అంటే క్రమశిక్షణతో సైనికుల్లాగా కవాతు చేయటం. పేస్ అంటే ఆలోచిస్తూ అటు ఇటు నడవటం. ఫ్రెండ్స్, పరిశోధన ప్రకారం రోజువారీ ఇంగ్లీష్‌లో 80% మాట్లాడటానికి కేవలం 2000 నుండి 2500 యాక్టివ్ పదాలు సరిపోతాయి అంటారు. మీరు నిజంగా ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే అప్పటికప్పుడు సంకోచం లేకుండా ఆలోచించకుండానే మాట రావాలి అంటే మీరు తప్పకుండా యాక్టివ్ వొకాబులరీని బలపరుచుకోవాలి. పూర్తి వీడియో కోసం మన ఇంగ్లీష్ వెన్నెల ఛానల్‌ని విజిట్ చేయండి. నమస్తే.